సో ఈరోజు మనందరి జీవితంలో ఖచ్చితంగా ఉండేటువంటి విషయం, మనందరి జీవితంలో ఖచ్చితంగా ఉండేది చావు. చావుని తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఆయన కూడా అదే పాడాడు, శాస్త్రవేత్త అయినా ఏదో అని, చావు అనేది తప్పించుకోలేరు అనేసి. అలాంటి చావు మన జీవితానికి ఖచ్చితమైంది అయినప్పుడు చావు గురించి కొద్దో గొప్ప తెలుసుకుంటే బాగుంటుంది. మీకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, చావు గురించి తెలుసుకునేది ఏముంటుందండి, చచ్చిపోతాం అంతే కదా అనేసి. ఒకవేళ చావే జీవితానికి అంతమైతే మనం బతకాల్సిన పని లేదు. మనలో చాలామంది చచ్చిపోతామే బెటరు. ఎందుకంటే మనకి జబ్బులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, సంబంధ విభేదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటన్నిటితో బతికా కంటే చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. కానీ మనకి చావడానికి ఇష్టం ఉండదు. మనకి చావు అంటే కాస్త భయం ఉంటుంది. అలా చచ్చిపోతే ఏమవుతుందో అనేటువంటి తొందరపాటు ఉంటుంది. ఎందుకో తెలీదు. కానీ మొత్తానికి చావు గురించి అలాంటి ఆలోచనలు మనకున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా చావు జీవితానికి అంతం కాదు అని రుజువు చేసినటువంటి డాక్టర్ గారు, అంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో రుజువు చేసినటువంటి డాక్టర్ గారి పేరు రేమండ్ మూడీ. రేమండ్ మూడీ, RAYMOND, రేమండ్ మూడీ, MOODY, రేమండ్ మూడీ. ఎందుకింత విడమర్చి చెప్తున్నానంటే, నేను చెప్పేటువంటి మాటలకి మీకు యూట్యూబ్లో రుజువులు ఉంటాయి. మీలో కొంతమంది ఇంటర్నెట్ చూసేటువంటి అలవాటు ఉంది కదా, ఇటు చెప్పేది నిజమా కాదా తేల్చుకుందాం అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకనే చెప్తున్నా. నేను చెప్పే మాటలు ఒకవేళ రుజువు లేకపోతే అంగీకరించలేదు. ఈ రెండు కొంచెం ఆపేస్తారా? ప్రసంగానికి సింగినాదం అవసరం లేదు. సార్, ఈ లైట్లన్నీ ఆపేయండి, లేకపోతే తిరగడం అని ఆపేయమన్నాను. ఈ రెండు షార్ప్ బియా అదేంతో అంటండి, ఆపేయండి. అదేదో సార్ ఆయన ఏదో చెప్తున్నాడు, ఇది ఆపేసాను. ఏదో ఒకటి మొత్తం ఇది ఆపేయండి సార్. ఏం పేరో మనకు తెలియదు కానీ. నాయనా నువ్వు ఆపయా, నువ్వు కదా, ఏదో ఒకటి నొక్కుపడే. అమ్మాయి అది తిరుగుతుంది, రిటర్న్ అది తిరగనంటుంది, ఊగుతుంది అదే, అంతేనా? పోన్లే, రైట్, ఓకే, సరే. అయితే నేను చెప్పేటువంటి మాటలు మీరు రుజువు లేకపోతే అంగీకరించలేరు. నేను కూడా అంతే. అందుకనే 1-4 సార్లు దాన్ని చదివి లేకపోతే దాన్ని పరిశీలించి అప్పుడే అంగీకరించడానికి సాధ్యమైంది. ఎట్లా అంటే 1959 సంవత్సరం జూన్ మాసంలో చివరిలో జరిగినటువంటి విషయం. డాక్టర్ రేమండ్ మూడీ అనేటువంటి ఆయన గుండె జబ్బు నిపుణుడు. ఆయన హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన్ని బెడ్ మీద పెట్టే లోపల ఆయన చచ్చిపోయాడు. అయితే ఆయనకి ట్రామా డాక్టర్ అంటారు, అంటే అత్యవసర పరిస్థితిలో పనిచేసేటువంటి డాక్టర్. అందుకనే ఆయన కొన్ని ఇంజెక్షన్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. కొంతమంది B ఫార్మసీ, M ఫార్మసీ మెడిసిన్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి పేర్లు చెప్తున్నాను. తెలియపోతే సంతోషం, తెలిస్తే మంచిది. 3 ఇంజెక్షన్లు ఇచ్చాడంట. ఒకటి డెరిఫిలిన్, రెండోది ఇడిజోన్, మూడోది అడ్రలిన్. ఈ 3 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆయన హార్ట్కి పంపింగ్, ఆక్సిజన్ ఇవ్వటం, ఈ షాక్ కొట్టించడం, ఇవన్నీ చేసేప్పటికి 4.5 నిమిషాల తర్వాత అని లేచి కూర్చున్నాడంట. ఎవరన్నా చచ్చిపోయిన వాడు లేస్తే కనుక భయం వేస్తుంది కొంతమందికి సంతోషంగా ఉంటుంది, కొంతమంది ఆశ్చర్యంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒక 20-25 నిమిషాలు చాలా హడావిడిగా ఉంది. ఆ తర్వాత అందరూ పేషెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ రేమండ్ మూడీ ఉన్నాడు, ఆ పేషెంట్ ఉన్నాడు. అతనికి ECG గీతలు గీస్తారే, ఆ గీత చూపించన్నాడంట. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీత స్ట్రైట్గా ఉంది, 4.5 నిమిషాలు అది. ఆ టైంలో నువ్వు చచ్చిపోయావు, నీ గుండె కొట్టుకోవట్లేదు, నువ్వు గాలి పీల్చట్లేదు, నీ బ్రెయిన్ పని చేయట్లేదు, నీ రక్త ప్రసరణ జరగట్లేదు, నువ్వు చచ్చిపోయావు. ఆ 4.5 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ బతికావు. అయితే ఆ 4.5 నిమిషాల్లో ఏం జరిగిందో నీకు ఏమన్నా గుర్తుందా అని అడిగితే
వాడు ఆ 4.5 నిమిషాల్లో ఏం జరిగిందో చెప్పడానికి 40 నిమిషాలు పట్టిందంట. డాక్టర్కి అనుమానం వచ్చింది, వీడు చెప్పేది నిజమా కాదా, వీడు ఇంకేమన్నా కల్పించి చెప్తున్నాడా, ఏ విధంగా ఆలోచించాలి. అయితే తనకు మాత్రం ఒక చిన్న అనుమానం అయితే వచ్చింది. ఏంటనంటే చావు జీవితానికి అంతం కాదు, ఏదో ఉంది వీడు చెప్పేదాన్ని బట్టి. అందుకే తన మిత్రులకి అందరికీ ఒక చిన్న వర్తమానం పంపించాడంట. మీ దగ్గర ఎవరైనా పేషెంట్ వచ్చి కనీసం 4 నిమిషాలు చచ్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక నేను కొన్ని ప్రశ్నలు పంపిస్తాను, వాటికి జవాబులు పంపించండి అని అడిగితే మొత్తానికి కొన్ని నెలలకి 6-7 నెలలకి 153 మంది దగ్గర నుంచి ఆయనకి సమాచారం వచ్చింది. వీళ్ళలో ఒక ఆయన మెకన్జీ అని ఆయన 4 రోజులు చచ్చిపోయి వెనక్కి వచ్చాడు. మరి కొంతమంది 6 గంటలు 8 గంటలు ఇలాగా ఉన్నారు. అందుట్లో ఒక అతను వైజాగ్ అతను అని దాంట్లో ఉంటుంది, ప్రశాంత్ అనే ఆయన యాక్సిడెంట్లో ప్రాణం పోయి 4 గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. అవి లిస్ట్ ఉన్నది, అది ఒక పుస్తకం రూపంలో ముద్రించాడు ఆయన. ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్, రేమండ్ మూడీ. 7 పుస్తకాలు రాశాడు, అందులో తొలి పుస్తకం ఇది. అయితే ఆ 153 స్టోరీల్లో 13 స్టోరీలు తీసుకొని దూరదర్శన్ వాళ్ళు ఒక ధారావాహిక సీరియల్ చేశారు. దాన్నే హోనీ అన్హోనీ అంటారు. తర్వాత స్టార్ ప్లస్లో వేశారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉన్నది అది. నేను ఇంత సమాచారం ఎందుకు ఇస్తున్నానంటే, నేనేమి మీ చెవులో పువ్వు పెడతలేదు, ఇది ఏదైతే సేకరించానో అదే చెప్తున్నాను అని అనటానికి ఈ మాటలు చెప్తున్నాను. అయితే రేమండ్ మూడీ ఈ 153 మంది యొక్క జీవితాలు, వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత ఒక చాప్టర్ రాశాడు చివరిలో. దాంట్లో ఆయన ఏం రాశాడంటే, వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, చచ్చిపోయిన తర్వాత 4-5 నిమిషాలు ఏమవుతుంది, దాన్ని ఆయన రాయటం జరిగింది. ఆడ్రియన్ రోజర్స్ అనేటువంటి ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు. అమెరికాలో 5 minutes ఆఫ్టర్ డెత్ అని ఒక ప్రసంగం చాలా పాపులర్ అయ్యింది. దాంట్లో కూడా ఈ విషయాలన్నిటిని కూడా పెడుతూ ఉంటాడు. సరే, వాళ్ళు చెప్పింది ఏంటనంటే, మేము చచ్చిపోతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం, మమ్మల్ని ఎవరో బాగా ఊపినట్లు అనిపించింది, మాలోంచి మేము బయటకు వచ్చాం, బయటకు వచ్చి మమ్మల్ని మేము చూసుకోగలుగుతున్నాం, అద్దంలో చూసినట్లు. మా మీద పడి ఏడుస్తున్నారు, మాకు ఇంజక్షన్లు ఇస్తున్నారు, మాకు ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం వద్దు, మాకు బాగుంది ఇప్పుడు అని చెప్తున్నాం, కానీ వాళ్ళకి వినబడట్లేదు. వాళ్ళు మాత్రం అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవరో బలవంతంగా ఒక టన్నల్లోకి లాగినట్లు, ఒక ట్యూబ్ లాగా ఉన్నది, దాంట్లోకి లాగినట్లయింది. దాంట్లో మేము కూర్చున్నాం, చీకటిగా ఉంది, వేగంగా వెళ్ళిపోయాం. ఎంత వేగంగా వెళ్ళామో తెలీదు, ఎంత దూరం వెళ్ళామో తెలీదు. ఆ ట్యూబ్ అవతలికి వెళ్ళింది 15 మందే. వాళ్ళు చెప్పిన మాటల, అక్కడికి వెళ్ళినప్పుడు మహా వెలుగు ఉన్నది, అంత వెలుగు మా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఆ వెలుగులో మాకు దేవుడు ఏం కనబడలేదు, దేవదూతలు ఏం కనబడలేదు, దెయ్యాలు ఏం కనబడలేదు, ఆకారాలు ఏం కనబడలేదు, కానీ స్వరం మాత్రం వినబడింది. దాంట్లో 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఒకటి, నీ జీవిత అర్థం నీకు తెలుసా, డూ యు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్. రెండోది, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావు. హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ లవ్డ్ యూ. ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత మేము వెనక్కి వచ్చేసాం అని చెప్పారు. ఏదో అయినప్పుడు కూడా ఇంత లాంగ్ స్టోరీ మీకు ఎందుకు చెప్పామని అంటే, ఒక శాస్త్రీయ పద్ధతిలో మరణం జీవితానికి అంతం కాదు అని ఒక డాక్టర్ గారు రుజువు చేయటం అయ్యింది. దీంతో మనకి పక్కా అర్థమవుతుంది, మరణం జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత ఏదో ఉన్నది అని. మరణం తర్వాత జీవితం ఉన్నది అని నమ్మే వాళ్ళు అందరినీ కూడా 2 గుంపులు చేయొచ్చు. 2 గుంపులు. ఒక గుంపు ఇలా ఆలోచిస్తారు, ఇంకో గుంపు ఇలా ఆలోచిస్తారు. ఈ 2 గుంపుల్లో ఒక గుంపు ఏమైనా ఆలోచిస్తారంటే, మరణం తర్వాత జీవితం ఒక స్ట్రైట్ లైన్, ఒక తిన్నని గీతలాగా ఉంటుంది అని నమ్ముతారు. రెండో గుంపు వాళ్ళు, లేదు గుండ్రంగా చక్రంలాగా తిరుగుద్ది అని అంటారు. తిన్నంగా వెళ్తుంది అని నమ్మేవాళ్ళు 3 మతాలు ప్రాముఖ్యంగా. మొదటిది యూదా మతం, రెండోది క్రైస్తవ్యం, మూడోది ఇస్లాం మతం. వీళ్ళు నమ్మేది మనిషి ఒకసారి పుడతాడు, ఓసారి చచ్చిపోతాడు, ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు. అది మంచో చెడో, పైకో కిందకో, వెలుగో చీకటో, దేవుడి దగ్గరో లేకపోతే నరకంలోనో తెలీదు, అయితే ఒకే చోట వాళ్ళు ఉంటారు. ఇది స్ట్రైట్ లైన్. అయితే గుండ్రంగా తిరుగుద్ది అని నమ్మేవాళ్ళు 3 మతాల వాళ్ళు హైందవులు, బౌద్ధ మతస్థులు, జైన్ మతస్థులు. వాళ్ళు నమ్మేది ఏంటంటే, మానవుడు పుడతాడు, చచ్చిపోతాడు, వాడి యొక్క పాపపుణ్యాన్ని బట్టి తర్వాత జీవితం ఉంటుంది, మళ్ళీ పుడతాడు, ఆ తర్వాత పాపపుణ్యాన్ని బట్టి తర్వాత ఉంటుంది జీవితం, ఆ విధంగా జీవిత చక్రములో తిరుగుతూ ఉంటాడు. ఇది వాళ్ళు నమ్మేది. అయితే ఈ రెండిట్లో
ఒకటే రైట్ అవుతుంది, రెండు రైట్ అవ్వలేవు. ఈ రెండిట్లో ఒకటే సబబు. ఈ రెండిట్లో ఏది అంగీకరించగలుగుతాం, ఏది సబబుగా అనిపిస్తుంది? మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరేం నమ్ముతారు అనేది. నేను ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నమ్ముతాను. అదెందుకు నమ్ముతారు? గుండ్రాన్ని ఎందుకు నమ్మరు? అది మీకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది ఎందుకు నమ్మనో చెప్తా, అది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తా. ఇది ఎందుకు నమ్మను అని అంటే కనుక, నేను వాళ్ళని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు, సరైనటువంటి జవాబు. మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, సరే ఈ లోకంలో పాప పుణ్యాలు ఉన్నాయి, ఏది ఎక్కువ ఉంది? పాపమే ఎక్కువ ఉంది. పాపం పేటరైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? ఏది ఎక్కువ ఉండాలి అని అంటే కనుక, పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి జంతువులు ఎక్కువైపోవాలి, పక్షులు ఎక్కువైపోవాలి, చెట్లు ఎక్కువైపోవాలి. ఎందుకంటే పాప పుణ్యంలో పాపం ఎక్కువైతే తర్వాత జీవితంలో కుక్క అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఈగ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, లేకపోతే ఏనుగు అవ్వచ్చు, లేకపోతే సముద్రంలో చేప అవ్వచ్చు. ఇంకా చెడ్డ జీవితం అయితే ఒక వేప చెట్టు అవ్వచ్చు, మామిడి చెట్టు అవ్వచ్చు, కొబ్బరి చెట్టు అవ్వచ్చు, లేకపోతే ఒక గడ్డి అవ్వచ్చు. ఇది పరిస్థితి. అలాంటప్పుడు మనుషులు తగ్గాలి, జంతువులు పక్షులు ఇవి పెరగాలి. కానీ మానవుడు ప్రస్తుతం చూస్తుంది అది కాదే. ఒక వారం రోజుల క్రితమే భారతదేశ జనాభా ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. 144 కోట్లు దాటింది భారతదేశ జనాభా. చైనాని దాటి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాం. అంటే భారతీయులంతా పుణ్యుల, భారతీయులంతా పవిత్రంగా జీవిస్తున్నారు. మీరే ఆలోచించండి. సో ఇది నాకు సబబు అనిపించలేదు, నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఆలోచించినట్లయితే, సార్ నేను మనిషిని, నాకు నైతికత అనేది ఉన్నది. నేను తప్పు చేస్తారే దుర్మార్గుడా, మనిషివా పశువా అని నన్ను తిడతావు, అది కూడా బాగానే ఉంది. నా కూతుర్నే రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అసలు మనిషివా పశువా అని తిడతావు, బాగానే ఉంది. నేను మనిషిని కాబట్టి పాప పుణ్యాలు ఉంటాయి, నైతికత్వం ఉంటుంది. అయితే నేనే జంతువునయ్యాననుకో, జంతువునైతే నాకు తారతమ్యాలు తెలియవు కదా, పాప పుణ్యాలు లేవు కదా. మరి ఆ జంతువు యొక్క తర్వాత జీవితం ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు? దానికి జవాబు లేదు. ఇక మూడోది, 1000 సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం జనాభా తగ్గిందిరా మనుషులది అనేవాడు ఎవడు లేడే. మరి అంటే 1000 సంవత్సరాల నుంచి పుణ్య జీవితమే ఎక్కువైందా? దీనికి జవాబు లేదు. నాలుగోది, గుండ్రం గీయటానికి ఒక చోట ఆరంభం ఉండాలి, ఒక చోట అంతం ఉండాలి. మరి ఆరంభం ఎక్కడా, అంతం ఎక్కడా? జవాబులు లేవు. ఈ కారణంతో నేను గుండ్రాన్ని నమ్మలేకపోతున్నాను. అయితే నమ్మగలిగేది ఒకటే, స్ట్రైట్ లైన్ నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతాను స్ట్రైట్ లైన్ అని అంటే, నాకు ఏదో సైంటిఫిక్ జవాబు ఇచ్చారని కాదు, లేకపోతే ఒక తాత్వికమైనటువంటి జవాబు ఇచ్చారా లేదా తర్వాత విషయం. అతి గొప్ప రుజువు నాకు దొరికింది ఏంటి అని అంటే, ఒక ఆయన చచ్చిపోయి ఆయన తిరిగి లేచి, హలో బాస్, చావు తర్వాత జీవితం ఇలా ఉంటుంది అని చారిత్రకంగా చెప్పాడు. అది చాలు నాకు, అది చాలు. చరిత్రలో ఆ విధంగా రుజువు చేశాడు. ఎవడు సారాడు అని అంటే, ఆయన్నే యేసు ప్రభు అని అంటారు, ఆయన్ని యేసు ప్రభు అంటారు. సో ఆయన్ని బట్టి నేను నమ్ముతున్నాను పునరుద్ధానం ఉన్నది అని. పునర్జన్మ కాదు నేను నమ్మేది, పునరుద్ధానాన్ని నమ్ముతాను. నేను నిత్యత్వంలోకి వెళ్ళిపోతాను. మంచో చెడో, పైకో కిందకో, పరలోకమో నరకమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఇటర్నిటీ. అది నిత్యత్వం. అది నాకు అర్థమైంది. ఓకే, అంత సింపుల్గా చెప్పి వదిలేస్తే కుదరదు కదా. దీనికి ఏమన్నా రుజువు ఇవ్వగలవా? ఇది మీరు అడిగేటువంటి ప్రశ్న. ఆ రుజువే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆ రుజువు ఇవ్వడానికి ముందు ఒక చిన్న మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తాను. అంటే డెమాన్స్ట్రేషన్ అంటే మీ ముందు ఓ చిన్న సన్నివేశాన్ని చూపించి దాంట్లోంచి నేను ఈ రుజువు బైబిల్లోంచి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు గురించి రాసింది బైబిల్లో కాబట్టి యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు చేతలు, యేసు ప్రభు బోధలు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి కావలసిన హేతు బైబిల్ ఇస్తుంది. కాబట్టి నేను బైబిల్లోంచి వర్తమానం ఇస్తాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ వర్తమానం శాస్త్రీయమైనదా? ఆ వర్తమానము ఈ లోకములో న్యాయబద్ధమైనదా? ఈ లోకములో లాజికల్ తాత్వికమైనదా? ఈ లోకంలో అనుభవపూర్వకమైనదా? 3 విషయాలు చెప్తున్నా. ఒకటి చారిత్రకమైనదా, రెండోది తాత్వికమైనదా, మూడోది అనుభవపూర్వకమైనదా. చారిత్రకమైనదా అంటే రుజువు ఉన్నదా, తాత్వికమైనదా అంటే అరే అది నమ్మదగిందేనా, అనుభవపూర్వకమైనదా అంటే అది నాకు వర్తిస్తుందా. ఈ మూడు ఉన్నప్పుడే సత్యం అంటాం. అయితే ఆ 3 ఎలా ఉంటాయో చూద్దాం. ఒకవేళ నేను ఈ విధంగా ఒక క్లాత్, ఒక బట్ట కప్పేసి
నా చేతిలో ఏముందో మీకు తెలుసా అని అంటే, మాకు తెలియదు సార్, మీరు ఈ కర్టన్ తీయండి సార్, మాకు తెలుసుద్ది అంటారు. ఈ కర్టన్ తీయటాన్నే ఏమంటారంటే రెవల్యూషన్, ప్రత్యక్షత, తెర తీయుట అని అంటారు. పూర్వకాలంలో మనకి నాటకాలు ఉండే, నాటకాలు ఉన్నప్పుడు ఇంత స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ ముందు కర్టన్ ఉంటుంది, వెనకాల సెట్టింగ్ అంతా వేసుకున్న తర్వాత కర్టన్ తీస్తారు. ఆ కర్టన్ తీయటాన్నే తెర తీయటం అని అంటారు. అయితే తెర తీయాలి, తెర తీస్తే మనకి లోనేముందో తెలుసుద్ది, దాన్ని చరిత్ర అని అంటారు. అయితే తెర తీసినప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, అప్పుడు నీకు కనబడదు. తెర తీసినప్పుడు కళ్ళు మూసుకోవటం అనేది బాగా అర్థం అవ్వాలంటే, గ్రూప్ ఫోటో తీసేటప్పుడు 6 అడుగులు ఉంటే కనుక అందుట్లో ఎవడైనా షట్టర్ నొక్కినప్పుడు, అంటే బటన్ నొక్కినప్పుడు కన్ను మూసుకుంటే ఆడు కన్ను మూసుకున్నాడు రా అని అంటారు. అలాగా కళ్ళు మూసుకుంటే పనిచేయదు. సో మొదటిది తెర తీయాలి, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరుచుకోవాలి, అది జ్ఞానం, అది తాత్వికంగా మనకి అర్థం చెప్పడం. అయితే ఒకవేళ నేను ఈ మొబైల్ని చూపిస్తే, ఒకవేళ కొండల్లో ఉన్న వాళ్ళు, నాగరికత అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, సరిగ్గా బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు, ఇది చూపిస్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? సార్ ఇదేంటి సార్ అని అంటారు. అప్పుడు వాడికి వివరించాలి, ఇది మొబైల్ అంటావు అంటే ఏంటి సార్, దీంట్లో మాట్లాడితే ఎక్కడో ఉన్న వ్యక్తికి అది వినబడుతుంది, ఎలా సార్ అని వాడు రకరకాల ప్రశ్నలు వేయచ్చు, కొంచెం టైం పట్టుద్ది. ఈ 3 జరిగిన తర్వాత ఇదేంటో మనం చెప్పగలుగుతాం. ఈ 3 జరిగిన తర్వాత, ఈ 3లో మొదటిది తెర తీయటం, రెండోది కళ్ళు తెరుచుకోవటం, మూడోది మనసుకి అర్థమయ్యేటట్లు చేయటం. ఈ 3 జరగాలి. అయితే ఈరోజు బైబిల్లోంచి యేసు ప్రభు తిరిగి లేచాడా, నువ్వేదో పెద్ద చెప్పావు కదా, ఆయన తిరిగి లేచాడు ఆయనకి సింగిల్ మాటతో నేను నమ్ముతున్నాను అన్నావు కదా, ఆయన తిరిగి లేచాడా, దానికి చారిత్రకమైనటువంటి ఆధారం ఉన్నదా, అది నమ్మదగిందేనా, అంగీకారానికి యోగ్యమైందేనా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా తేల్చుకోవచ్చా, అది రెండోది. మూడోది, అది నాకు వర్తిస్తుందా, అది నాకు అనుభవపూర్వకం అవుతుందా. ఈ 3 మీరు అడుగుతారు. అందుకనే ఆ 3టికి జవాబిచ్చేటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయం మీతో కలిసి ఈ సాయంత్రం ధ్యానం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం. బైబిల్ తెచ్చుకున్నవాళ్ళు బయట రోడ్డు మీద కొంతమంది వింటా ఉన్నారు, మీకు లూకా సువార్త 24వ అధ్యాయం తెలియపోవచ్చు. కాకపోతే దాంట్లో 3 ప్రాథమికమైనటువంటి స్టోరీస్ ఉంటాయి, 3 సన్నివేశాలు ఉంటాయి. ఆ 3 సన్నివేశాల నుంచి ఈరోజు మీకు మాట్లాడతాను. మీకు బైబిల్ ఉన్నా లేకపోయినా, జీవితంలో ఇదే మొదటిసారి వింటున్నా, మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం అనేది నా యొక్క బాధ్యత. నేను ఏదో ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ బోధ నేను చేయట్లేదు, నేను ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ బోధ చేయట్లేదు. ఒక జర్నలిస్ట్గా, అంటే ఒక న్యూస్ పేపర్ వ్యక్తి సత్యాన్ని ఏ విధంగా అన్వేషిస్తాడో, ఒక లాయర్ ఏ విధంగా సత్యాన్ని అన్వేషిస్తాడో, నేను పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి దాంట్లోంచి సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాను. చివరికి నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పేది సత్యమని మీరు చారిత్రకంగా, తాత్వికంగా, అనుభవపూర్వకంగా అంగీకరిస్తే ఈ రాత్రి యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? అది నా ముందున్నటువంటి సవాల్, అది నేను ముందేసేటువంటి సవాల్. నువ్వు చెప్పిందంతా చెప్పు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతానంటే నేను పిచ్చోని కాదు. యూ మస్ట్ బి వెరీ సీరియస్. ఈ రాత్రి నేను చెప్పేది నిజం అని నీకు అర్థమైతే, నేను చెప్పేది సత్యం అని నువ్వు గ్రహించగలిగితే, ఈ రాత్రి ఆయన నిజమైన దేవుడురా అని అనగలిగే దమ్ముందా నీకు? ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే నన్ను ఇక్కడ ఆపి గోపు మీద కొట్టి అడుగు, నేను సమాధానం చెప్తా. ఐ గివ్ యూ అన్ ఆపర్చునిటీ, నన్ను ఆపి అడుగు. మనం ఎంతకాలం వాదించుకుంటామండి, ఎంతకాలం ఊగిసలాడతాం, సెటిల్ చేసుకుంటే అయిపోతుంది. యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన దేవుడు కాబట్టి ఆయన మొహం మీద తూ అని మూసి వెళ్ళిపోదాం. దాట్స్ ఇట్. ఎంతకాలం ఊగిసలాడతాం? హౌ లాంగ్? ఏదో ఒక పాయింట్లోకి మనం వచ్చేస్తే బాగుంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇప్పుడు నేను కర్టన్ తీయటం, కళ్ళు తీయటం, తర్వాత అర్థమయ్యేటట్లు చేయటం అన్న దానికి ఆ లూకా సువార్త 24వ అధ్యాయంలో 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. అది నా ప్రాముఖ్యమైనటువంటి అవుట్లైన్. ఆ అవుట్లైన్ బేస్ చేసుకొని నేను ఆ 24వ అధ్యాయానికి 53 వచనాలు ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి సారాంశం అంతా మీకు కథలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, 24వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని రైట్
సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. నేను ఇందాక మొదట కట్టను తీశాను. ఇక్కడ జరిగింది రాయి దొర్లించబడింది. మొదట తెరుచుకున్నది సమాధి రాయి. మొదట తెరుచుకుంది సమాధి రాయి. సమాధి రాయిని తీసింది లోనున్న ఏసై బయటికి రావడానికి కాదు, బయటున్న మనం లోనకెళ్ళి ఆయన లేడు అని తెలుసుకోవడానికి. ఇది చరిత్ర, ఇది చరిత్ర. రెండోది 31వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. 31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. మొదటిది సమాధి మీదున్న రాయి తీశారు లోనకెళ్ళి చూడటానికి, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరిచాడు. వావ్, ఏం చెప్తుంది నిజమేరా అని మనము గ్రహించటానికి, జ్ఞానం మన తెలివికి కలవడానికి మన కళ్ళ ముందు రుజువు ఆయన ఇచ్చాడు. సమాధి తెరిచాడు, కళ్ళు తెరిచాడు. మూడోది 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి, ఆయన తెరిచింది మనస్సుని. 3 తెరిచాడు దేవుడు. ఒకటి సమాధి మీద రాయి తీశాడు, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరిచాడు, అది తాత్విక జ్ఞానం. మూడోది మనసును తెరిచాడు, అంగీకరించడానికి, విశ్వసించడానికి, నమ్మటానికి, కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన దేవుడు అని గుర్తించడానికి, గుండె లోతుల్లో జరిగే అనుభవపూర్వకమైనటువంటి పని. ఈ 3 24వ అధ్యాయంలో మనం జరిగినట్లు చూస్తూ ఉంటాం. సో నేను ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్తాను. మొట్టమొదటిసారి విన్నా కూడా మీకు అర్థం అవడానికి వీలవుతుంది. సరే, మొదటి వచనం నుంచి చదువుతాను. ఆదివారమున తెల్లవారుచుండగా, ఇది ఆదివారం జరిగినటువంటి విషయం. ఏ ఆదివారం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఒక వారం చాలా ప్రాముఖ్యమైంది. సండే నుంచి సండే 8 రోజులు. ఆ 8 రోజుల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. మొదటి రోజు ఇనాగరల్, చివరి రోజు సెరమనీ క్లోజ్. మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇనాగ్రేషన్ చాలా హడావిడిగా జరుగుద్ది, కంక్లూజన్ కూడా చాలా హడావిడిగా జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో పుట్టుక చాలా సైలెంట్గా అయింది. యేసుక్రీస్తు వారి జీవితంలో పుట్టుక చాలా సైలెంట్గా అయింది. యేసయ్య పుట్టినప్పుడు కొంతమంది గొర్రెలు కాసుకునే వాడికి మాత్రమే చెప్పారు. అది కూడా సైలెంట్గా. కొంతమంది దేవదూతలు ప్రైవేట్గా పాట పాడారు, పబ్లిక్గా కూడా పాట పాడలేదు, వాళ్ళకి మాత్రమే. సో యేసుప్రభువు వారు పుట్టింది ఒక పశువుల పాకలో, ఒక సైలెంట్ నైట్లో. ఆ విధంగా దేవదూతలు ప్రైవేట్గా పాట పాడారు. ఇట్ వాజ్ వెరీ సైలెంట్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఒక రోజు చాలా గొప్ప హడావడి. అంత హడావడి ఆయన లైఫ్లో ఎప్పుడు లేదు. ఎప్పుడంటే ఆ రోజు లాజర్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే చనిపోయిన లాజర్ తిరిగి లేచాడు. వాళ్ళ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ స్తుతి కూడిక పెట్టారు, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలామంది చనిపోయిన లాజర్ ఎలా ఉంటాడో చూడటానికి వచ్చాడు, లేపిన యేసుని చూడటానికి వచ్చారు. సో వాళ్ళందరూ ఒక డెసిషన్లోకి వచ్చారు. రే, ఈయనరా ఖతర్నాకరా బాబు, ఈయనే. ఇక లాభం లేదని కనబడిన చెట్లు కొమ్మలన్నీ నరికేసి వాళ్ళు ఊపేసుకుంటూ హోసన్నా హోసన్నా అంటే వాళ్ళ భాషలో యేసయ్య నువ్వే రక్షకుడివి, యేసయ్య నువ్వే రక్షకుడు అని అరుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ యొక్క చీరలు, వాళ్ళ యొక్క బట్టలు రోడ్డు మీద పరిచేస్తే ఆయన గాడిద మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈయన నడుచుకుంటూ వచ్చాడు. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. అది ఒక విధంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ లాంటిది, ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ లాంటిది. ఆ ఓపెనింగ్ సెరమనీలో యేసయ్య గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన గ్రౌండ్ యెరూషలేం, ఆయన గేమ్ యెరూషలేం, ఆయన ఫైట్ యెరూషలేం. యెరూషలేములో ఆట మొదలయ్యింది, బయట కాదు. ఆయన దెయ్యాలను ఎల్లగొట్టినప్పుడు కాదు ఆట మొదలైంది. చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్లు కాదు ఆట మొదలైంది. ఆట మొదలైంది యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు. 4 రోజుల తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఆయన లోన్ వేశారు. నైట్ ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేశారు. బయటికి రావడానికి వీల్లేదని కోర్టు తర్వాత కోర్టు 3 కోర్టులు తిప్పారు. ఒక్క కోర్టుకి 2 సార్లు తిప్పారు. ఆయన మీద వాళ్ళు ఏ నేరం మోపలేపారు. కుదరదు, ఈ నేసేయాలి. పొలిటికల్ ప్రెషర్ వచ్చింది. ఆ పొలిటికల్ ప్రెషర్ మధ్య ఆ జడ్జి గారు, ఆయన పేరు పిలాతయ్య అనేటువంటి జడ్జి గారు ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈయనలో ఏ దోషం లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి లేపేయండి అని. యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మీద ఎక్కి చంపించేశారు.
ఇది ఫ్రైడే జరిగింది. సిలువ మరణం అనేది త్వరగా రాదు. సిలువ మీద ఎక్కించినప్పుడు 2 చేతులకి తాళ్ళు కడతారు, కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు. యూజువల్గా ఎవరికైనా తాళ్ళు కడతారు, కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మేకులు కొట్టారు. ఎవరి నెత్తి మీద ముళ్ళ కంప పెట్టరు, కానీ యేసయ్య నెత్తి మీద ముళ్ళ కంప పెట్టారు. ఎవరిని కూడా కొరడతో కొట్టరు, కానీ యేసయ్యను కొరడతో కొట్టారు. ఎవరిని కూడా వాళ్ళ సిలువ మోయమనరు, యేసయ్య మాత్రం మోసాడు. ఇది యూజువల్ కాదు. యూజువల్గా అందరికీ జరిగినట్లు ఈయనకి జరగలేదు. ప్రత్యేకమైనగా ఈయన్ని ఎక్కువ శ్రమ పెట్టి గొల్గొతా కొండెక్కించి సిలువ ఎక్కించారు. పొద్దున 9 గంటలకి సిలువ ఎక్కించడం కార్యక్రమం అయిపోయింది. 3 గంటలకు కొంతమంది నాయకులు మళ్ళీ పిలాతయ్య దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు ఏంట్రా వచ్చారు? సార్ ఆయన పోయాడు సార్. అదేంట్రా పొద్దున్నే కదరా సిలువేసింది, 6 గంటల్లో చచ్చిపోవటం ఏంట్రా? వెళ్ళి చెక్ చేయండి రా సరే ఆయన నిజంగా చచ్చాడో లేదో, ఒకవేళ చావపోతేదో పెద్ద గొడవరా. సార్ ఆయన సిలువ మీద ఉన్నాడు సార్. సిలువ మీద ఉంటే ఏమైంది, మీకు చెక్ చేయాలి వెళ్ళి సరే అని అంటే ఓకే సార్ వెళ్తాం అని అన్నారు. వాళ్ళు సిలువ మీద ఉన్నటువంటి యేసయ్య ఎలా చెక్ చేయాలి అర్థం కాలేదు. వాళ్ళు ఆలోచించి వాళ్ళకున్నటువంటి ఒక పద్ధతి ప్రకారం పొడవైనటువంటి ఈట ఒకటి తీసుకొచ్చి 4వ పక్కటెముకు 5వ పక్కటెముకు ఆ రెంటి మధ్యలోంచి పొడిచారు. నాకు తెలుసు నేను అలా చెప్తే మీలో కొంతమందికి వచ్చే రియాక్షన్, ఈడేదో అక్కడ ఉండి మొబైల్లో ఫోటో తీసి మాట్లాడినట్లు 4, 5 అంటున్నాడు రా, ఈడు మన చెవులో పెద్ద పువ్వు పెట్టేస్తున్నాడు రా అనే బ్యాచ్ ఉండొచ్చు. నాకు తెలుసు అలా అంటారని. అయితే నేను ఎందుకన్నానో కూడా చెప్తాను. నేను ఎందుకని బుర్ర అన్నప్పుడు ఎవడైనా ఎక్కడ పెడతాడు, బుర్ర లేదా అని ఇక్కడ పెట్టడు. అంటే బుర్ర ఇక్కడ ఉండదని మనకు తెలుసు. అదేవిధంగా మానవ శరీరంలో నీళ్లు ఎక్కడ ఉంటాయి? నీళ్ళంటే మరి అదే చెప్తున్నా. వాళ్ళు పొడిసి ఈటను బయటికి లాగితే యోహాను సువార్త 19:35-36 వచనాల ప్రకారం బయటికి రక్తము నీళ్లు వచ్చింది అని అన్నారు. బయటికి రక్తము నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కేవలం ఇక్కడే వస్తాయి. ఎందుకు సార్ అంటే ఈ రెంటి మధ్యన 4, 5 పక్కటెముకలు ఉండేటువంటి భాగంలో ఇక్కడ ఒక సంచి ఉంటుంది. సంచి అంటరా పనికి మాలనోడా, లోన సంచి ఉంటుంవేంట్రా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మరి నేనేం చేయను, మనకు సంచి ఉంది. ఆ సంచికి డాక్టర్లు పెట్టే పేరు పెరికార్డియం. పెరి అన్న మాటకు అర్థం బయట, కార్డియో అంటే గుండెకాయ బయట ఉండేటువంటి ఒక సంచి. ఆ సంచిలో 6 లీటర్ నీళ్లు ఉంటాయి. ఎందుకుంటే ఆ నీళ్లు దాని మధ్యన మన గుండెకాయ ఉంటుంది. అది కొట్టుకున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ దేవుడు మన సృష్టిలో మనకిచ్చినటువంటి దివ్యమైంది. అయితే దాన్ని పొడిచి బయటికి లాగితే ఆ పెరికార్డియంలో ఉన్నటువంటి నీళ్లు వచ్చినాయి. దాంట్లోకి రక్తపు ముక్కలు వచ్చి పడ్డాయి. రక్తము నీళ్ళల్లో కలవలేదంటే రక్తము ఇరిగిందని అర్థం. రక్తము ఇరిగిందంటే మనిషి పోయాడని అర్థం. అది వాళ్ళ యొక్క కంక్లూషన్. గోడెట్ అందుకనే వాడు చచ్చాడన్నారు. ఒకవేళ సార్ వాళ్ళకి సైన్స్ తెలియదు కదా, ప్రస్తుతం ఉన్న డాక్టర్లను అడుగుదాం. సార్ ఏమండి పెరికార్డియంని పొడిచి బయటికి లాగితే నీళ్ళు వస్తాయా, నీళ్ళల్లో రక్తపు ముక్కలు ఉంటాయా అని అడిగితే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? బాబు మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ అని అంటాం. ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతాం తెలుసా? పోస్ట్ మార్టం కేసులో విషయాలు తెలుసుకోవడానికి. ఒకవేళ గుండెకాయ దగ్గర కోసి పెరికార్డియంలో రక్తపు ముక్కలు ఉంటే మేము చెప్పేటువంటి మాట ఒకటే, రిపోర్ట్లో రాసే మాట ఒకటే, ఈ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడని. సార్ హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ ఫెయిల్ వచ్చినా అయినా పెరికార్డియం సంచులోకి రక్తపు ముక్కలు వచ్చి పడతాయా? ఎస్, అప్పుడు ఒక్కసారే పడతాయి, ఇంకెప్పుడు పడవు. సో యేసయ్య చచ్చిపోయాడు శుక్రవారం 3ంటికి. సో ఆయన కోసం 2 వచ్చారు. సార్ చచ్చిపోయాడు కదా సార్, ఆయన బాడీ ఇచ్చేసాను సార్, మేము పాతెట్టుకుంటాం అని అన్నారు. వాళ్ళిద్దరు కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్, కొంచెం పేరున్న వాళ్ళు, కొంచెం పొలిటికల్గా హడావుడి చేసేవాళ్ళు బాడీ ఇచ్చేశారు. వాళ్ళు గబగబా యేసుప్రభుని పాతి పెట్టడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు పాతి పెట్టడానికి ఏం చేస్తారంటే 9 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పున్న ఒక దుప్పటి మధ్యలో యేసయ్యను పడుకోబెట్టి సమోసా చుట్టినట్లు చుట్టేసి పైన మనం ఫెవిక్విక్ పెడతాం కదా, ఫెవిక్విక్ పెట్టిన ఒక 5 నిమిషాలకి అది ఎండిపోతే అతుక్కుపోద్ది కదా. వీళ్ళు పైన బట్ట పైన బోళము దాన్ని మాయర్ అంటారు, మాయర్ ఇంగ్లీష్లో. ఆ బోళము అనే దాన్ని పోస్తారు ద్రవం. అది 15 నిమిషాలకి గడ్డ కట్టేస్తుంది. పైనుంచి కింద దాకా సిమెంట్ కట్టేసినట్లు అయిపోతుంది అనమాట. ఆ విధంగా అయిన తర్వాత యేసు ప్రభుని గబగబా సమాధిలో పెట్టేసి బయటకు వచ్చేసారు. సార్
ఇందాక నుంచి గబగబా గబగబా అంటున్నారు. ఎందుకు సార్ అంటే ఉంది దాని వెనకాల కారణం ఏంటి అని అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనం టైంని బట్టి మాట్లాడేవాళ్ళం. టైము చాలా అయిపోయింది అని అన్నారు. ఈసారే 2000 సంవత్సరాల క్రితం ఉంటే కనుక టైం అయిపోయింది అని ఉండేవాడు కాదు, చచ్చిపోయారు ఇప్పుడు అని అంటారు. ఎందుకంటే సాయంత్రం 7 అయితే ఎవడు రాడు బయటికి. ఇప్పుడు మనమైతే వస్తాం, ఎందుకంటే మనకి గడియారం బట్టి టైం లెక్కలోకి వస్తుంది. గడియారాన్ని బట్టి, వాళ్ళకి గడియారాన్ని బట్టి కాదు, సూర్యుడిని బట్టి. మనకి గడియారాన్ని బట్టి రాత్రి 12 గంటలకి హ్యాపీ బర్త్డే చెప్తాం, రాత్రి 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. కానీ ఆ కాలం సూర్యుడిని బట్టి మాట్లాడతాడు. సూర్యుడు కిందకి దిగితే రోజు అయిపోయింది, సూర్యుడు కిందకి దిగితే రోజు అయిపోయింది. సో సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఒక రాత్రి ఒక పగలు అయితే గనక ఒక రోజు. సార్ ఇది యూదులకేనా అంటే కాదు, ప్రపంచమంతా అదే పద్ధతి. ఎలాగూ అని అంటారేమో. మనం పూర్వీకులు ఒక కార్యం జరిగినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఉపయోగించే పదం ఏంటి తెలుసా? 3 రోజులు ఉండండి అని చెప్పరు, 3 నిద్రలు తీసి వెళ్ళిపోండి అంటారు. అంటారు లేదా? ఎందుకంటారు ఆ మాట? 3 నిద్రలు చేయండి, 3 రాత్రులు ఉండండి ఇక్కడ. వాయ్? పెళ్ళైన తర్వాత 3 రాత్రులు వాయ్? ఎవరన్నా దినం కార్యక్రమంకి వెళ్తే 3 నిద్రలు చేయాలి వాయ్? ఎందుకు అని అంటే 3 రోజులు ఉండాలి. 3 రాత్రులు అయితే 3 రోజులు అయినట్లు. ప్రపంచమంతా అదే పద్ధతి. దట్స్ ఇట్. సో యూదులకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది. శనివారం సబ్బాతు. అంటే ఏంటి సార్ అంటారు, ఏదో బాతు. వాళ్ళకి సబ్బాత్ అంటే చాలా జాగ్రత్తగా ఉండేది, పవిత్రంగా ఉండేది. ఆ రోజు పని చేయకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. అందుకనే 5:30 లోపల భూస్థాపన కార్యక్రమం అయిపోవాలి, 6 గంటల లోపల స్నానం చేసి ఇంటికి వచ్చేయాలి. ఇది పరిస్థితి. అందుకనే గబగబా పూర్తి చేశారన్న. శుక్రవారం ఆయన్ని సమాధిలో పెట్టారు. శుక్రవారం సాయంత్రం శనివారం స్టార్ట్ అయింది. శనివారం పొద్దున్న 6 గంటలకి పెద్దోళ్ళంతా ఫిలాయితాయి దగ్గరికి వెళ్ళారు. ఏరా పోయాడు కదా ఆయన, సమాధి కూడా చేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే, అయ్యగారు ఈడు బతుకున్నప్పుడు ఓ డైలాగ్ వేశారు సార్. ఏమన్నాడు రా డైలాగు? సార్ ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను ఎరగబాతారా, నన్ను సిలివెక్కిస్తారా, నన్ను చంపుతారా, నన్ను పాతి పెడతారా, బస్తీ మీద సవాల్ నేను 3వ దాన్ని తిరిగిలేస్తా అన్నాడు సార్. ఆడు అన్నాడు సార్, ఆడు బతుకున్నప్పుడు అన్నాడు. ఆడు లేస్తాడో లేదో మాకు తెలీదు. వాడు లేవకుండా ఎవడన్నా శవాన్ని ఎత్తుకెళ్ళిపోతే మనం ఏం చేయాలో తెలియదు సార్. కాబట్టి మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే, నేనేం చేయనురా, 1.5 టన్ను బరువు రాయి పెట్టారు కదా, దాన్ని తొయ్యటం కష్టం కదరా, ఓ పని చేయండి రా, చుట్టూ సెక్యూరిటీ గార్డ్ని పెట్టండి. సార్ సెక్యూరిటీ గార్డ్ పెడితే సరిపోదు సార్, మరి ఏం చేయమంటావు? సార్ మన ప్రభుత్వపు సీల్ పడాలి సార్. ఓకే, ప్రభుత్వపు సీల్ వేసేయండి, దాన్ని ఎవడైనా ముట్టుకుంటే మరణ శిక్షే. ఆ విధమైన కట్టుదిట్టాన్ని చేశారు శనివారం. ఇది పరిస్థితి. శనివారం సాయంత్రం 6 అయింది. శనివారం సాయంత్రం 6 గంటల దాకా పనులు ఏం చేయకూడదు. శనివారం సాయంత్రం 6 గంటల దాకా అటు ఇటు తిరగకూడదు. ఏమయ్యా నువ్వే పని చేయకూడదు అంటున్నావు, పిలాత్ దగ్గరికి వెళ్ళారంటున్నావు, ఈ రాయి గిర్లి సెటప్ చేశారు. అది యూదులు కాదు చేసింది, అది బయట వాళ్ళు. నేను యూదులకి సబ్బాత్ అని అన్నాను. అయితే యేసు ప్రభు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిదారిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభుకి ఆడోళ్ళు ఎక్కువగా ఫాలోయింగ్ ఇచ్చేవాళ్ళు, చాలా ధైర్యంగా. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోతుంటే 4 ఆడోళ్ళు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి, కానీ ఒకడే మగోడు ఉన్నాడు. ఆయన చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారం స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది ఆడోళ్ళు కూర్చుండిపోయారు. వాళ్ళు కజిన్స్ అవుతారు, అక్క చెల్లెళ్ళు పిల్లలు ఇలాంటి వాళ్ళు అనమాట. అక్క చెల్లి మరి ఏసే చచ్చిపోయాడు కదా, ఆయనకి మొహానికి పౌడర్ రాసారులే తెలీదు, ఆయన గడ్డం దువ్వేరలో తెలీదు, ఆయన తల దువ్వేరలో తెలీదు, ఆయన కాళ్ళకి పసుపేసారులే తెలీదు, మనం గబగబా ఏమన్నా చేద్దాం అనేసి సాయంత్రం 6 గంటల తర్వాత సున్నిపిండి అవన్నీ గబగబా నూరేశారు. ఎందుకంటే వెళ్ళి ఓసారి మన తృప్తి కోసం చేద్దాం అన్నట్లు వాళ్ళు అవన్నీ నూరుకొని బహుశా పూర్తి అయ్యేటప్పటికి 9 అయిన ఉంటుంది. 9 అయిన తర్వాత ఈ ఆడోళ్ళంతా కలిసి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. సీన్ చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి, ఆ స్త్రీలు 4 పేర్లు మత్తయి రాశాడు, ఈయన రాయలేదు. ఈయన ఎందుకు రాయలేదంటే, లూకా రాసేది జనానికి, ప్రపంచానికి, ఆడెవడితే నీకే అమ్మాయిలు. కానీ మత్తయికి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి రాస్తున్నాడు యూదులకి. అందుకే ఎవరెవరు వెళ్ళారో పేర్లు రాశాడు.
సో ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. యేసే గురించి ఒక బయోగ్రఫీ ఉంటే ఈడు మాయగాడేమో అనుకోవచ్చు. మనకి 4 బయోగ్రఫీలు ఉన్నాయి, వెరిఫై చేయడానికి 4 ఉన్నాయి. ఈ నలుగురు 4 చోట్ల నుంచి రాశారు. మత్తయి ఆఫ్రికాలో ఉండి రాశాడు, లూకా ఆయన గ్రీస్ దేశంలో ఉండి రాశాడు, మార్కు సువార్త రోమ్ పట్టణంలో ఉండి రాశాడు, యోహాను టర్కీ దేశంలో ఉండి రాశాడు. వీళ్ళు అరే నువ్వు అక్కడ దాకా రాసా, అక్కడి నుంచి ఇక్కడ దాకా రాస్తా అని మాయ చేసిన వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో రాశారు. మత్తయి 55లో రాశాడు, మార్క్ 61లో రాశాడు, లూకా 66 తర్వాత రాశాడు, యోహాను 90లో రాశాడు. టైం ఫ్రేమ్ కూడా మారిపోయింది. నేను ఇవన్నీ చెప్తుంది ఎందుకు తెలుసా? నేను మాయ చేయట్లా, మీ ముందు చరిత్ర పెడుతున్నా. ఇట్ ఈస్ హిస్టరీ, పాయింట్ టు పాయింట్ మనం చెప్పగలుగుతాం. సరే, ఈ అమ్మాయిలు వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఏమే మనం ఆడికి వెళ్తున్నాం సమాధి దగ్గరికి, మరి రాయి ఎవరు దొరికిస్తారు? టన్నున్నర ఉంటుందంట బరువు, 6 నుంచి 8 మంది తోస్తే గాని పని అవదంట. ఇది ఎలాగా అని అంటే ఊరికావే పొద్దున్నే ఎప్పుడు అపసక్కిన మాటలు, ఎవడో ఒకడు ఉంటాడులే పద అని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటి చూద్దాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండేటో చూచి లోపలికి వెళ్ళిరు కానీ మూసిన తలుపు తెరిచింది. ఎవడు తీస్తాడా అని ఆలోచిస్తున్న తలుపు తెరిచింది. న్యాచురల్గా వాళ్ళకి వచ్చేది అని చాలా హ్యాపీగా పరిగెత్తుకొని లోనికి వెళ్ళారు. లోనికి వెళ్తే యేసయ్య బాడీ లేదు. పచ్చి భాషలో చెప్పాలంటే యేసయ్య శవం దొరకలేదు. వాళ్ళకి జాగ్రత్తగా చూసి ఉండరు, ఎక్కడ లేదు, ఏ దాఖలాలు లేదు. ఏమైంది? బయటకు వచ్చి ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు రా. చివరికి నేను గడ్డం దువ్వలేపాను, మొహం ముద్దు పెట్టుకోలేపాను, కాళ్ళకి పసుపు రాయలేపాను. అది వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్. అలా ఏడుస్తుంటే ఏం జరిగిందో చూడండి. ఇందును గూర్చి వారికి ఏమియో తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి, లూకా పబ్లిక్ రాస్తున్నాడు, అందుకే 2 మనుషులని రాశాడు. ఇదే మాట మత్తయి రాస్తున్నప్పుడు ఏమని రాస్తాడు దశ? 2 దేవదూతలను రాస్తాడు. ఎందుకని వాళ్ళకి దేవదూతలు రాశారంటే, యూదులకి దేవదూతలు అంటే ఏంటో తెలుసు, బయట ప్రజలకి దేవదూతలు అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా దెయ్యాలు. అందుకే దెయ్యం అన్నదని చెప్తే బాగోదని మనుషులు అని చెప్పాడు. ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఇదేం ఫిలసాఫికల్ మాటయా? సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు ఎత్తుతున్నారు? బతుకున్న వాడిని సమాధిలో ఎందుకు ఎత్తుతున్నారు? లేచున్న వాడిని సమాధిలో ఎందుకు ఎత్తుతున్నారు? వీళ్ళకి ఆ టెన్షన్లో, ఆ బాధలో అర్థం కాగా సొల్లు కొట్టకుండా చెప్పా, ఏమైంది ఆయన బాడీ, ఏమైంది ఆయన బాడీ, ఇలాగా అరిచారేమో. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు, ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడంటే అర్థం ఏంటి? ఎవరినైనా తీసుకెళ్ళాడా? ఆయన లేచున్నాడు అంటే ఆయన లేచాడు. ఇది ఎలా నమ్మాలయా? మీకు అర్థం కావట్లేదా? చూడండి, ఆయన ఇక్కడ లేడు, లేచున్నాడు. ఆయన ఇంకా గలీలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనిషి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమంది లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనరే. మీకు మైండ్ దొబ్బిందా? ఏం చెప్పాలి మీకు? మీరు గలిలీలోంచి యెరూషలేంలోకి వస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఏమన్నాడు? నేను యెరూషలేంకి వెళ్తున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను ఎరగబాస్తారు, నన్ను చంపుతారు, నన్ను సమాధి చేస్తారు, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తా. చెప్పలేదైనా? చెప్పినట్లే జరిగిందా? చెప్పినట్లే జరిగింది. ఇది కొత్త విషయం కాదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే, ప్లాన్ అదే, చెప్పినట్లే జరిగింది. ఈ ఆడవాళ్ళకి ఓ పట్టాన్న అర్థం కాదు, ఏవరా చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. అయితే మత్తయి రాస్తాడు, ఆ విధంగా ఏడుస్తుంటే యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి మగ్దలేని మరియతో మాట్లాడాడు. అది ఇక్కడ రాయలే, ఎందుకంటే ఇలా చెప్తే అర్థం కాదని. ఆ తర్వాత యేసయ్య అంటాడు, వెళ్ళి నువ్వు మనోళ్ళతో చెప్పు అని. అయితే ఒక ఆడదానికి చెప్పాడు యేసయ్య, నువ్వు వెళ్ళి మగోళ్ళకి చెప్పని. ఒక ఆడదానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకో తెలుసా? ఆడది చెప్పే మాటలు యూదులు నమ్మరు, ఆడది చెప్పే మాటలు రోమీలు నమ్మరు. ఆడది చెప్పే మాటలు యూదులు ఎందుకు నమ్మరంటే ఆడదాన్ని తక్కువగా చూస్తారు. ఆడది చెప్పే మాటలు రోమీలు ఎందుకు నమ్మరంటే వాళ్ళు కుక్కతో సమానంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇద్దరు నమ్మరు. కానీ ఏసేమన్నానంటే నువ్వు ఆడదానివైనా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇది నెగటివ్. అయితే పాజిటివ్ ఏంటో మీకు చెప్తాను. ఒకవేళ ఇదే మాట ఒక మొగోడికి చెప్పంటే ఆడు చెప్పడు.
ఎందుకంటే మన ఇళ్లలో జరిగేటువంటి విషయం మగోళ్ళకి ఏమైనా తెలిస్తే వాళ్ళు లోనే ఉంచేసుకుంటారు, చాలా గంభీరంగా పెడతారు. ఒకవేళ గొడవ అయిపోయిన తర్వాత ఏమండి అంటే నాకు తెలిసే, మరి తెలిస్తే ఎందుకు చెప్పలేదంటే చెప్పలేదులే, నీకెందుకని చెప్పలా, నువ్వు టెన్షన్ పడతావని చెప్పలా. అక్కడ కూడా ఎదో ఫేస్ పెడతారు మగోళ్ళు, ఎదో ఫేస్ చెప్పకుండా. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మేము గ్రేట్. అది మగ బుద్ధి. అందుకే దేవుడు చాలా క్లాసిక్గా మగోళ్ళకి కాకుండా ఆడవాళ్ళకి చెప్పారు. ఎందుకంటే ఆడవాళ్ళకి చెప్పితే ఆగదది, చెప్పేదాకా వాళ్ళకి తృప్తి ఉండదు. చెప్పామా అమ్మాయా, అందుకనే ఆడవానికి చెప్పాడు.